హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఇందిరమ్మలకు సంబంధించి L1 లిస్టులో ఎవరైతే ఉన్నారో అటువంటి వారికి సంబంధించి ప్రభుత్వం దగ్గర నుంచి ఒక ముఖ్యమైన అప్డేట్ అనేది రావడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో చాలామంది ఇందిరమ్మలకు అప్లై చేసుకున్నారు. కొంతమందికి L1 లిస్టులో వస్తే, కొంతమందికి L2 లిస్టులో వచ్చింది. అలాగే ఇంకొంతమందికి మనకి L3 లిస్ట్‌లో వచ్చింది. సో, ఎవరి ఇళ్ళైతే L1 లిస్ట్‌లో ఉంటాయో, ఎవరి పేరైతే L1 లిస్ట్‌లో ఉంటుందో, అటువంటి ఇళ్ళన్నీ కూడా ప్రభుత్వము రిజిస్ట్రేషన్ చేస్తూ ఉంది. సో, అసలు ఈ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు చేస్తుంది? ఎవరికి చేస్తుంది? అనే డీటెయిల్స్ అన్నీ కూడా డీటెయిల్‌గా అయితే తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎండ్ వరకు చూస్తేనే మీకు వీడియో డీటెయిల్స్ అనేవి చక్కగా అర్థమవుతాయి. సో, ఇక ఏమాత్రం లేట్ చేయకుండా నేరుగా వీడియోలోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, తెలంగాణలో ఈ L1 లిస్ట్‌లో ఎవరైతే ఉన్నారో అటువంటి ఇళ్ళన్నీ కూడా ప్రభుత్వము రిజిస్ట్రేషన్ చేస్తూ ఉందనమాట. ఎవరి ఇళ్ళైతే గోడలు, బేస్మెంట్ ఇవన్నీ కూడా పూర్తి చేసుకున్నారో అటువంటి ఇళ్ళన్నీ కూడా ప్రభుత్వము రిజిస్ట్రేషన్‌కు రెడీ చేస్తూ ఉంది. కాబట్టి ఎవరైతే L1 లిస్ట్‌లో ఉన్నారో అటువంటి వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్‌కు రెడీ కండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఓన్లీ L1 లిస్ట్‌లో ఉన్న ఇళ్ళే కాదు, L2 లిస్ట్‌లో ఉన్న ఇళ్ళు, అలాగే వాటితో పాటు L3 లిస్ట్‌లో ఉన్న ఇల్లు కూడా ప్రభుత్వము రిజిస్ట్రేషన్ చేసి ఇస్తుందనమాట. సో, ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో అతని పేరు మీద ప్రభుత్వము రిజిస్ట్రేషన్ చేసి, రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో, మామూలు ఇంటిని మనము ఎలాగైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటామో, సో, ప్రభుత్వం మనకిచ్చే ఇంటిని కూడా ప్రభుత్వము రిజిస్ట్రేషన్ చేసి మనకైతే ఇస్తుందనమాట. సో, ఇళ్ళన్నీ కూడా మనకి తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి L2 లిస్టులు అయితే ఉన్నాయి. సో, ఇంటిని మొత్తం కూడా ప్రభుత్వము ఆల్రెడీ అయితే పూర్తి చేసిందనమాట. పూర్తయిన ఇల్లు మొత్తం కూడా రిజిస్ట్రేషన్ చేసి మనకి ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో అతనికి అందించడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే వేయండి. లైక్ వేయడం వల్ల వీడియో అనేది మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది.